వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్. ఈ రోజు కూడా మీ ముందుకు ఒక సంకల్పంతో వచ్చాము. నెలకు సరిపడే మందులు, నెలకోసారి టెస్టులు, మీ దీవెనలతో మొదటి వారం సక్సెస్ఫుల్గా జరిగిన వైద్య కార్యక్రమాలు, శ్రీరామ్ హాస్పిటల్ సౌజన్యంతో ముందుకు సాగుతున్న కార్యక్రమం. 60 ఏళ్లు పైబడితే కుటుంబానికి భారమవుతున్న జీవితాలు, వీళ్ళందరి గురించి ఆలోచించి మా స్నేహితులు సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి వైద్య కార్యక్రమం. ఎటు చూసినా వయసు పైబడిన వారే కనిపిస్తున్నారు కదా. ఇక్కడ అవసరార్థం వచ్చిన వాళ్ళే, నెలకి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళే. వీళ్ళంతా కూడా వైద్యానికి నెల నెల వెళ్ళలేరండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఏదైనా బాగలేనప్పుడు మాత్రమే చూయించుకోగలుగుతారు. అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటి విషయం అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అయితే అసలు పెన్షన్ కూడా రాని వాళ్ళు ఉన్నారనమాట. ఇలా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నెలకి సరిపోయేటటువంటి మందులు ఇవ్వడంతో వీళ్ళకు కొంచెం ఊరట కలుగుతుంది. మళ్ళీ వీళ్ళ డబ్బులు కూడా కొంచెం సేవ్ అవుతాయి. నెల నెల టెస్ట్ చేయించుకోవడం వల్ల వీళ్ళకి వ్యాధి కూడా ఏముంటుంది ఎలా అనేది కూడా వీళ్ళకి తెలుస్తుంది. ఆ సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అమెరికా నుంచి వచ్చినటువంటి మా స్నేహితుడు సంపత్ వాళ్ళ నాన్నగారి పేరు మీద మందులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం చూస్తున్నారు కదా. ఎటు చూసినా కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో. ఎటు కూడా అంటే వాళ్ళు నడవడానికి కూడా వీలు లేని వాళ్ళు కూడా వచ్చారండి. అది చాలా సంతోషం అనిపించింది. దగ్గరగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒంగోలు వెళ్ళి టెస్ట్ చేయించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆనందంగా టెస్ట్ చేయించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ మెగా వైద్య శిబిరంలో 170 మందికి మేము చికిత్స అందించగలిగాము. ఒక నెల రోజుల పాటు సరిపడేటటువంటి మందులని ఉచితంగా పంపిణీ చేయగలిగాము. దీనికి ఈ శిబిరంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి చేపల వంశీకృష్ణ గారు మరియు డాక్టర్ పల్లవ్ గారు రోగులకు చికిత్స అందించారు. ప్రతి సంవత్సరం సంపత్ గారి నాన్నగారు అయినటువంటి గోవిందయ్య గారి పేరు మీద ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి. ఈ కార్యక్రమం ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతుంది. మా ట్రస్ట్ కార్యాలయంలోనే జరుగుతుంది, గమనించగలరు. చైర్మన్ శనగల రమణ, వైస్ చైర్మన్ పావులూరి నారాయణ స్వామి చౌదరి, సెక్రటరీ చివుకుల రామ్గోపాల్, పాదర్తి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ కంకణంపాటి వెంకటేశ్వర్లు, ట్రస్ట్ సభ్యులు చలువాది చంద్రావతి, వేమా కవిత, సికాకొల్లి ధనలక్ష్మి, ఎస్ మల్లారెడ్డి, శ్రీనివాసరావు, జయరావు, కొప్పోల్ శ్రీను, మేళం శ్రీను, నాగేశ్వరరావు, కె ఆంజనేయులు, వేమ నాగరాజు, కె రమేష్, జార్జ్, రమణయ్య, ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అనేది చాలా అభినందించవలసిన విషయం. ఎందుకంటే మేము ప్రతిసారి గమనిస్తూ ఉంటాం, ప్రతి నెల మొదటి వారంలో ఈ ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, నిరాధారం గురైన వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు హాస్పిటల్కి. ఎందుకమ్మని అడిగితే వాళ్ళకి అప్పుడే మాకు పెన్షన్ డబ్బులు వచ్చినాయి సార్, మేము అందుకని చెప్పని ఈ నెలకు చూపించుకోవడానికి బీపీ షుగర్ సంబంధించిన మందులు చూపించుకోవడం వచ్చామని అని అంటూ ఉంటారన్నమాట. అలాంటి తరుణంలో ఈ రోజు ఈ సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి నెల ఫిక్స్డ్ గా 2వ ఆదివారం మన సంతనోత్పాటులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు వీళ్ళందరూ కూడాను నెలకు సరిపడా మందులు, బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటి దీర్ఘకాల వ్యాధులకి ప్రతిరోజు వాడుకునే వాటికి ఒక నెలకు సరిపడా ఉచితంగా మందులు ఇవ్వడం అనేది నిజంగా అభినందించవలసిన విషయం. తద్వారా మన ముసలి వాళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన పెన్షన్ ని వాళ్ళు దాచిపెట్టుకోవడానికి, వాళ్ళ ఇతరత్ర ఖర్చులకి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మన పెద్దవాళ్ళందరూ కూడాను చారిటబుల్ ట్రస్ట్ కి కృతజ్ఞతతో ఉంటారని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఇంత మంచి వైద్య శిబిరాన్ని ఫిక్స్డ్ గా ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహించడం అనేది ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను.